నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమలలో ఘనంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి ఆవిర్భావ ఉత్సవాలు జరిగాయి. శ్రీవారి పంచబేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన దినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని టీటీడీ ఆదివారం నాడు వైభవంగా ఏకాంతంగా నిర్వహించింది. అందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. శ్రీవారి మూలవ మూర్తికి ముందుగా గరుడాళ్వార్ సన్నిధిలో కౌతికమూర్తి అయిన శ్రీ మన్నాళ్వార్ పెరుమాళ్లను ఆయన అభిముఖంగా విశ్వక్సేనుల వారిని ఆసీనులు చేశారు. తరువాత శ్రీవారి మూలవమూర్తిని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కలుపుతూ ద్వారం కట్టి అనుసంధానం చేశారు. అనగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి నిర్వహించే అభిషేకాది క్రతువులు మూలవమూర్తికి నిర్వహించినట్లు అవుతుంది. అనంతరం వేద పండితులు వేద పారాయణం చేయగా అర్చక స్వాములు ఏకాంతంగా ప్రత్యేక సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా జరుగుతాయి. చారిత్రక నేపథ్యంలో పల్లవరాణి సామవాయి పెరుందేవి క్రీస్తు శకం 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవు గల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ రోజు శాసనం ఆలయం మొదటి ప్రాకారంలో విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం కింద భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కౌతికమూర్తికి అని శ్రీ మన్నాళ్వార్ పెరుమాళ్లని కూడా పిలుస్తారు. రేషన్ షాపులు పునర్ ప్రారంభమయ్యాయి. పలు రేషన్ షాపులను తనిఖీ చేశారు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి. రేషన్ దుకాణాల ద్వారానే సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో స్టాక్ పాయింట్ కేంద్రాల నుంచి స్టాక్ను రేషన్ షాపులకు ముందుగానే తరలించారు. దీంతో ఆదివారం ఉదయం నుంచి శ్రీకాళహస్తిలో చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేశారు. ప్రజలు రేషన్ షాపులకు వచ్చి సరుకులను తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు రేషన్ షాపులకు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి విచ్చేసి డీలర్లకు సంబంధించిన పత్రాలు, స్టాక్ పత్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, డీలర్ రఘు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా పట్టణంలో పలు రేషన్ షాపులను తనిఖీ చేయడం జరిగిందని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలియజేశారు. ఈ రేషన్ షాపుల్లో నెల మొదటి 15 రోజులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకులు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. లబ్ధిదారులు వారికి అనుకూలమైన సమయంలో కార్డుదారులు వచ్చి రేషన్ తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా దివ్యాంగులు, 65 సంవత్సరాలు ఏళ్లు పైబడి ఉన్న వృద్ధులకు ఇంటి వద్దే రేషన్ అందిస్తారని, ప్రతి లబ్ధిదారునికి నిత్యావసర వస్తువులు నిరాటంకంగా అందించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ రోజు 1/6/2025 తేదీ నుండి ప్రభుత్వ చౌక దుకాణం నుండి రేషన్ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు 15వ తారీఖు వరకు 15 రోజులు ప్రజలకు అందుబాటులో రేషన్ నుంచి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వారు ఈ సిస్టాన్ని అమలు పరిచినారు. దీనివల్ల చాలా వరకు ప్రజలకు ఇబ్బంది లేక, ఇంతకుముందు పేరంటే రేషన్లో 4 రోజులు 5 రోజులు ఉండేది. ఇప్పుడు 15 రోజులు వాళ్ళ సమయానుకూలంగా వాళ్ళకి డబ్బులు సమకూర్చుకొని వచ్చి రేషన్ తీసుకునేందుకు ప్రభుత్వం వారు మంచి వసతి కల్పించినారు. దీన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకొని ప్రభుత్వానికి సహకరించి, అలాగే డీలర్లకు కూడా సహకరించి మంచి ఇదిగా ఈ పథకం సాగాలని, అలాగే అందరూ కూడా మనం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రేషన్ వల్ల ఇబ్బందులైనా ఇక మీద ఉండవని కోరుకుంటున్నాం. అలాగే మిషన్కి సంబంధించిన కూడా సర్వర్లు బాగా పనిచేయాలని, దీనికి సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం రాకూడదని ప్రభుత్వం వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేడు అనగా 1వ తారీఖు జూన్ నెల 2025వ తారీఖు నుంచి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రేషన్ షాప్ వద్దే బియ్యం అని కొత్త ఆలోచనతో తీసుకొచ్చింది. అంటే 2019 వరకు ఉండేదాన్ని మళ్ళీ రివైవ్ చేస్తూ తీసుకొచ్చింది. ఈ సిస్టంలో భాగంగానే ఎఫ్పి షాప్ నెంబర్ 2కి ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఇప్పుడు ఈ 9 గంటలు అనే ఆ సమయంలో ఈ షాప్కి విచ్చేయడం జరిగింది. ఇక్కడంతా సజావుగానే జరుగుతుంది. సో దయచేసి ప్రజలందరికీ విన్నపం ఏమనగా
మార్నింగ్ 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ రేషన్ షాపులు అయితే తీసుకుంటాయి. ఆ సమయంలోనే వచ్చి దయచేసి కోఆపరేషన్ చేస్తూ, డీలర్కి కోఆపరేషన్ చేస్తూ, దయచేసి అందరికీ విన్నపించుకుంటుంది ఏమనగా కోఆపరేషన్ చేస్తూ సవ్యంగా ఈ యొక్క రీజనరేషన్ని అందరూ సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తిలో రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు, బ్రాహ్మణ అభ్యున్నతి లక్ష్యంగా పనిచేయాలని, వివిధ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సంఘం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ చైర్మన్ అజయ్ కుమార్ అన్నారు. శ్రీకాళహస్తిలో రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం శ్రీకాళహస్తి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సింగరాజు ప్రకాశం పంతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, ప్రధాన కార్యదర్శి వాసుదేవరాజు విచ్చేసి ప్రసంగిస్తూ రాష్ట్రాలలో బ్రాహ్మణ సమాజం అభ్యున్నతికి నిర్మాణాత్మక కృషి జరగాలని అన్నారు. పేద బ్రాహ్మణులకు అండగా నిలుద్దామని తెలిపారు. సమస్యలు ఏవైనా ఉంటే బ్రాహ్మణ సమాజ సంఘం ద్వారా పరిష్కరించుకుందామని సూచించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో కాళహస్తి బ్రాహ్మణ సేవా సంఘం యొక్క ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల యొక్క సమాఖ్య నూతన కమిటీని ఎన్నుకోవడం చాలా ఆనందదాయకం. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి శైవ క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తిలో పంచమి నాడు ఈరోజు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం, తద్వారా జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఈ యొక్క నూతన కమిటీ యొక్క అవసరాలు, నూతన కమిటీ యొక్క అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో మనము బ్రాహ్మణుల యొక్క పరిస్థితి తీసుకుంటే, గతంలో స్వతంత్రం వచ్చినప్పుడు సుమారు 50 మంది అసెంబ్లీ శాసనసభ్యులు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేవారు బ్రాహ్మణులుగా. కానీ రాను రాను తగ్గిపోయి ప్రస్తుతం ఒక్కరు కూడా శాసనసభలో రాజకీయాలలో ఉన్నా కూడా శాసనసభలుగా ఉండకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. అంతేకాకుండా బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రస్తుతం, ఎందుకంటే చాలా అగ్ర కులం అనేటువంటి ఒక దిశతో బ్రాహ్మణులను దూరం పెట్టుతున్నటువంటి రాజకీయ పార్టీలు ప్రస్తుతం బ్రాహ్మణుల యొక్క దుర్భరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు గమనించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. గతంలో 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు 300 కోట్ల వరకు బ్రాహ్మణ కార్పొరేషన్ కి అందజేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసినా కూడా నిధులు లేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో బ్రాహ్మణులకు ఎటువంటి అవకాశం కల్పించకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి వారం. అంతేకాకుండా ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం 1 సంవత్సరం అవుతున్న అన్ని కార్పొరేషన్లను నియమించడం జరిగింది. ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ మాత్రమే పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ త్వరలోనే నియమిస్తారని, ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 100 కోట్ల నిధులు బ్రాహ్మణులకు అందేటువంటి విధంగా చేసి బ్రాహ్మణుల అభివృద్ధికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తుంది, తోడ్పడుతుంది అనేటువంటి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ యొక్క బ్రాహ్మణుల పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం మనం. ఈ కార్పొరేషన్ లేకపోతే, నిధులు అందించకపోతే చాలా దుర్భరమైన పరీక్షకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి బ్రాహ్మణులను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ను త్వరలోనే ఏర్పాటు చేయమని వినిస్తున్నాం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనార్థమై విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు స్వామివారి దర్శన భాగ్యం కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు.
తన గానామృతంతో తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఘంటసాలపై అమితమైన అభిమానం కలిగిన అభిమానులు, కళాకారులు ప్రతి నెల 1వ తేదీన తిరుపతిలోని ఘంటసాల విగ్రహానికి ఘనంగా నివాళి అర్పిస్తుంటారు. అందులో భాగంగా ఆదివారం ఉదయం ఘంటసాల అభిమానులు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఘంటసాల అభిమాని విక్రమస్వామిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల తన మధురమైన గానంతో అనేక పాటలను పాడి తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పటికీ బ్రతికే ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కొట్టే సుబ్రహ్మణ్యం, టీచర్ తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాన గంధర్వులు ఘంటసాల గారి ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7:30కి ఆయనకు పాలాభిషేకం, పుష్పాలంకరణ చేసి ఒక అభిమానికి సన్మానించుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈరోజు ఘంటసాల గారి అభిమానులు, అలాగే కళాకారులు, తిరుపతి నగరవాసులు అందరూ విచ్చేసి ఈరోజు ఘంటసాల గారి విగ్రహాన్ని శుద్ధి చేసి పుష్పాలంకరణ చేశాము, ఘన నివాళి అర్పించాము. దానిలో భాగంగానే ఈరోజు ఘంటసాల గారంటే ఎంతో మిక్కిలి ప్రేమ, అభిమానం ఉన్న మన విక్రమ్ స్వామికి ఈరోజు సన్మానించుకున్నాం. ఈరోజు విశేషం, విక్రమ్ స్వామికి కూడా ఈరోజు జన్మదినం. ఈ సందర్భంగా ఆయన్ని ఈరోజు సత్కరించుకుని ఆయనకి విక్రమ్ స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. ప్రతి నెల ఈ 1వ తేదీ కార్యక్రమంలో పాల్గొంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మన కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ఎన్నో భక్తి పాటలు పాడి అందరి మనసును దోచుకున్నారు మన ఘంటసాల గారు. ఉదయం నిద్ర లేచి నుంచి సుప్రభాతం నుంచి రాత్రి పడుకునే ఏకాంత సేవ వరకు ఆయన భక్తి పాటలు పాడుతుంటే మాకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఉదయము ఆయన కంఠంతో స్వామివారి సుప్రభాతం వింటుంటే ఆ రోజంతా దినచర్య ఎంతో సుఖాంతంగా ముగుస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి వాసులు ఈ ఘంటసాల విగ్రహంగా వచ్చి ఏదైనా పనుల మీద పోయేవాళ్ళు ఆయన దండం పెట్టుకుని పోతే అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ఘంటసాల గారి ప్రతి నెల 1వ తేదీ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఘన నివాళి అర్పించవలసిందిగా అందరూ కోరుకుంటూ జోహార్ ఘంటసాల గారు. పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 2వ తేదీ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు కోరారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల 2వ తేదీ తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం గాంధీ విగ్రహం వద్ద గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని వేలాది మంది నిరుపేదలు నిలువున నీడ లేకుండా బాడుగ ఇంట్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. ఇంటి స్థలాల కోసం పేదల అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకు పరిష్కారం చూపకపోవడం బాధాకరమని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఈ హామీని పూర్తిగా కూటమి ప్రభుత్వం మర్చిపోయిందని, వెంటనే పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి గోపీనాథ్, సీనియర్ నాయకులు మణి, కుమార్, దేవయాని, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ 26 జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలందరూ కూడా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అందుకోసమే ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో ఈ అర్హులైన వారిని గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని 26 జిల్లాల్లో మండల కేంద్రాల ముందు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా నిరసన కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగానే చిత్తూరులో రేపు సోమవారం ఉదయం 10 గంటలకు ఇళ్ల స్థలాల కోసం అర్జీ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవాలి. ఎంఆర్ఓ కార్యాలయం ముందు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం.
ఇందులో భాగంగానే ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈ పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇక ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎవరైతే ఇళ్ళు లేకున్నారో వారికంతా కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం కూడా రాజకీయ జోక్యం లేకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చి అర్హులైన వారి ప్రతి ఒక్కరికి 2 సెంట్లు భూమి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తెలుగు వార్తల్లోనికి స్వాగతం. ప్రముఖ క్రిమినల్ న్యాయవాది సురేష్ రాజు జన్మదిన వేడుకలను ఆదివారం తిరుపతి రోయా హాస్పిటల్ వద్ద ఘనంగా నిర్వహించారు. మంగళంకు చెందిన నాని, సతీష్, అశోక్, వినోద్, నవీన్, సందీప్, ప్రశాంత్, నిఖిల ఆధ్వర్యంలో రోయా హాస్పిటల్ వద్ద సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోదర సమానులు, నా గురు సమానులైన క్రిమినల్ లాయర్ సురేష్ రాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మా సార్ పుట్టినరోజు సందర్భంగా రోయా హాస్పిటల్ నందు దాదాపు సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు, నా సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రేషన్ పంపిణీలో నూతన విధానం ప్రారంభంతో ప్రజలకు మరింత సౌలభ్యం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గ్రామ పంచాయతీలలో 1వ తేదీ రేషన్ సరుకులను పంపిణీ చేశారు కూటమి నాయకులు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రేషన్ పంపిణీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని, ప్రజల నిత్యావసరాలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రేషన్ పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా నూతన విధానాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. గతంలో మొబైల్ డెలివరీ యూనిట్ ద్వారా సరుకుల పంపిణీలో ఎదురైన సమస్యలను సమీక్షించిన ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనకరం కలిగించేలా రేషన్ షాపుల నుంచే నేరుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల ఆదేశాలతో కూటమి నాయకులు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాన్ని ప్రారంభించారు. ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు సంబంధించిన రేషన్ దుకాణాలలోనే అందుబాటులో ఉంటాయి. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు షాపులు తెరిచి ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇక రేషన్ కోసం వాహనాల కోసం ఎదురుచూపులు, పనులు మానుకొని వేచి ఉండే ఇబ్బందులు తప్పాయని, విడతల వారీగా పంపిణీ విధానాన్ని రద్దు చేసినందుకు ప్రతి ఒక్కరికి ఒకేసారి సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా వృద్ధులను, వికలాంగులను దృష్టిలో పెట్టుకుని వారి కోసం ఇంటి వద్దకే రేషన్ సరుకులను డోర్ డెలివరీ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రేషన్ డీలర్లకు గతంలో ఎదురైన శ్రమదోపిడికి ఇక ముగింపు పలికిందని తెలిపారు. 1వ తేదీన రేషన్ సరుకులు తీసుకోవడంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయానికి ప్రజలు విశేషంగా స్పందించి కూటమి ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీలో కూటమి కార్యకర్తలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగిందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో గౌరవ పౌర సరఫరాల మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చౌక దుకాణాలు అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుండి ఆ ఏరియా ప్రతినిధులు, ముఖ్యంగా మహిళలు తండోపతండాలుగా వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో తిరిగి 5 సంవత్సరాలు మూతబడిన చౌక దుకాణాలని
తిరిగి ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా నెలకు 15 రోజులు చౌక దుకాణాలలో పౌర సరఫరాలకు సంబంధించిన నిత్యావసర సరుకులు సరఫరా చేస్తారు. అది కూడా ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంకాలం 4 నుంచి 8 వరకు 15 రోజుల్లో ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు. మీకు ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. మీ వద్దకే షాపులు ఉన్నాయి కాబట్టి ఈ షాప్ ఏదైనా దూరంగా ఉండి ఇబ్బందులుగా ఉంటే పక్క షాపులో కూడా తీసుకునే వెసులుబాటు కూడా మన మంత్రివర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇక్కడ 65 సంవత్సరాలు పైన వయోవృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దనే రేషన్ కార్డు సరఫరా చేసే విధంగా కూడా ప్రభుత్వం తీసుకునింది. వాళ్ళకు కూడా ఇంటి వద్దనే చేస్తారు. ఎటువంటి లోటుపాట్లు ఉన్నా లేదు, గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మన ఎన్డీఏ కూటమి, మన అనుభవశాలైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మరలా చేరువలో నిత్యావసర సరుకులు ఇవ్వడం అభినందిస్తున్నానని కూడా తెలియజేస్తున్నాను. కోట్లాది మంది హిందువుల భక్తులు ఆరాధించే పవిత్రమైన టీటీడీని టార్గెట్ చేసి దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనుకుంటే సహించేది లేదని టీటీడీ పాలకమండలి సభ్యుడు శాంతారాం, నరేష్, జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా వైసీపీ నాయకులను హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే టీటీడీ పాలక మండలి ఏర్పడి 7 నెలల్లో ఎవరైనా ₹1 అవినీతికి పాల్పడి ఉంటే నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. గత 5 సంవత్సరాలలో అవినీతికి పాల్పడి నాటకాలు ఆడినందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. టీటీడీపై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే రాబోవు ఎన్నికల్లో వైసీపీ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతుందని ఆయన జోస్యం చెప్పారు. తిరుమలలో 2 రోజుల క్రితం క్యూ లైన్ లో వస్తున్న భక్తుల నుంచి వైసీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా అనామకుడు బీఆర్ నాయుడు ప్రభుత్వం పాలనపై వ్యతిరేకంగా నినాదాలు చేయడం పథకం ప్రకారమే జరిగిందని తెలిపారు. ప్రతి నెల ఏదో ఒక దుష్ప్రచార కార్యక్రమాన్ని టీటీడీపై చేయడం తగదని అన్నారు. బీఆర్ నాయుడు పాలక మండలి అధ్యక్షుడిగా సక్రమైన పాలన అందిస్తున్నారని, భక్తులకు ఎప్పటికప్పుడు కలిసి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారని తెలిపారు. టీటీడీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ పాలక మండలి బీఆర్ నాయుడు అధ్యక్షతన భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో విశేషంగా కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. వైసీపీ నాయకులు వీలుంటే సలహాలు ఇవ్వాలే కానీ ఇలా విమర్శలు చేస్తూ కార్యక్రమాలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నందు క్యూ లైన్ లో ఒక వైఎస్ఆర్సీపీ అనామకుడు చైర్మన్ డౌన్ ఈఓ డౌన్ అనడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అన్ని సౌకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు గారు, మా దైవం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు బీఆర్ నాయుడు గారి అధ్యక్షతన గత గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు 1 సంవత్సరం అయింది. బోర్డు వేసి సుమారు 7 నెలలు పూర్తవుతుంది. 7 నెలల్లో మీకు అందరికీ బాగా తెలుసు, మీడియా మిత్రులందరికీ మాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఈ 7 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళనే కాకుండా అన్నప్రసాదాలు పంచడంలో గానీ సుమారు 1,00,000 మంది రోజు అన్నప్రసాదాలని స్వీకరిస్తున్నారు. ఒక కార్యక్రమం జరిగితే, ఒక రథసప్తమి రోజు గానీ, బ్రహ్మోత్సవాల రోజు గానీ, ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరిగితే ఆ కార్యక్రమాలు అయిన తర్వాత చైర్మన్ గారు, ఈఓ గారు, జేఈఓ గారు, బోర్డు మెంబర్లు భక్తుల్లోకి వెళ్ళి మీకు ఏ సమస్యలైనా ఉంటే మాకు డైరెక్ట్ చెప్పండి, మీకు అన్నప్రసాదాలు కరెక్ట్గా ఇచ్చారా, క్లీనింగ్ కరెక్ట్గా ఉందా, ఈవెన్ బాత్రూములు కూడా కరెక్ట్గా ఉందనేసి భక్తుల అభిప్రాయాలు తెలుసుకోవడం కూడా గత 7-8 నెలలుగా మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర అంత ధైర్యంగా పోయి అడుగుతున్నామంటే మేము చేసే పనిలో క్వాలిటీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఆదేశాల మేరకు నేను నడుచుకుంటున్నాం, ఈఓ గారు, జేఈఓ గారు, మా చైర్మన్ గారు చెప్పేదాన్ని తూచా చెప్పకుండా పాటిస్తున్నామని. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు కాకినాడకు సంబంధించి ఇది పథకం ప్రకారమే చేశారని మేమందరూ వైఎస్ఆర్సీపీ లీడర్స్ పథకం ప్రకారమే చేశారని కూడా మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే బోర్డు అయిన తర్వాత ప్రతి నెలకు ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు, జగన్ ప్రభుత్వం, ఈ కరుణాకర్ రెడ్డి, ఈ రోజా వీళ్ళంతా తిరుమల టార్గెట్ చేసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్లో, ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పుడు చేస్తుండే విషయాల్లో ఏది వాళ్లకు దొరకలేదు మైనస్ పాయింట్లు. ఒక హిందూ ధర్మాన్ని, ఒక హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నడుచుకోవాలనేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే వీళ్ళు ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమాన్ని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు క్యూ లైన్లో చైర్మన్ డౌన్ పాలు ఇవ్వలేదు.
పాలు ఇవ్వలేదని చైర్మన్ డౌన్ అనడం ఏంటంటే ఇది? నీకు ఇవ్వలేదంటే అక్కడే మా అధికారులు ఉన్నారు, అక్కడే మా గుడికి సంబంధించిన టెంపుల్కి సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అక్కడే ఉన్నారు. వేడివేడిగా ఈ గత 10 నెలలుగా అన్నప్రసాదంలో కానివ్వండి, పాల్లో కానివ్వండి, తెల్లవారు 5 గంటల నుండి రాత్రి 11:30, 12 గంటల వరకు కూడా నిత్యం ఎక్కడ కానీ పిల్లోళ్ళకు కానీ వేడివేడిగా ఎక్కడ కంప్లైంట్ లేకుండా జరిపిస్తున్నారు మా బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన. ఎందుకు మీరు తిరుమల తిరుపతిని టార్గెట్ చేస్తున్నారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేము ₹1 అవినీతికి ఎక్కడైనా పాల్పడి ఉంటే మా బోర్డు కానీ మా బిఆర్ నాయుడు గారి అధ్యక్షుడు కానీ మా అధికారులు కూడా చెప్తున్నాను, మా అధికారులు కూడా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క టికెట్ మా బోర్డులో మీ మాదిరి టికెట్లు వ్యాపారం చేసే బోర్డు కాదు ఇది. సుమారు 1600 కోట్ల రూపాయలు కమిషన్లు మేము ఆపామనే, దీనికి ఇంజనీరింగ్ వర్క్లు మొత్తం ఆపామనేసి మీరు ఈరోజు తిరుమల తిరుపతి పోయిన దుష్ప్రచారాలు చేస్తున్నారు. నేను కరుణాకర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి సవాల్ ఇస్తున్నా, ఈ 10 నెలల్లో మేము ₹1 అవినీతికి ఎక్కడైనా పాల్పడి ఉంటే మీరు ఏం చెప్తారో దానికి మేము తలంచుతామని కూడా ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. ఇది మంచిది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు టార్గెట్ చేయొద్దండి. వాళ్ళందరూ భక్తులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయం కాబట్టి అతని దగ్గర మన నాటకాలు వద్దు. నువ్వు గత 5 సంవత్సరాల నాటకాలు ఆడి కేవలం 11 సీట్లు కొట్టావు. మళ్ళీ అదే నాటకాలు నువ్వు చేసావంటే నీ పార్టీ పుట్టుగతులు లేకుండా పోతుందని కూడా ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. వన్ ఆఫ్ ది బిగ్ విజనరీ లీడర్ ఇస్ చంద్రబాబు నాయుడు. అది అందరికీ తెలుసు. అలాంటే మాకు చాలా బాగా తెలిసిన కర్ణాటక వాళ్ళకి ఎంతో బాగా మీరు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేశారని, అఖండ ఆంధ్రప్రదేశ్ని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తూ ఉండే అట్లా వ్యక్తిని మీరు వెనకాల ఈడిస్తే మన దేశం అంటే ఇడీ దేశంలో ఇది పెద్ద న్యూస్ అవుతుంది. దాని లోపల దేవస్థానంని చాలా అంటే వ్యవస్థితంగా హిందుత్వాన్ని చంపేకి, హిందుత్వాన్ని దీన్ని కోల్చేకి ఇడీ దేశంలో చేస్తున్నారు. దాంట్లోపల ఆంధ్రప్రదేశ్లో అది మన తిరుపతిలో చేస్తూ ఉండేది చాలా దారుణమైన విషయము. ఎలా అంటే హిందుత్వము ఉలుసుకో ఉండేది ఇక్కడ, అంటే మన హిందుత్వంలో ఉండే అట్లా దేవస్థానాల్లో చాలా గొప్పమైన దేవస్థానం, దీన్ని భూవైకుంఠం అంటారు. భూవైకుంఠంలో దేవుడు నిజంగానే అంటే ప్రత్యక్ష దేవుడు ఉండడానికి అందరూ జనాలు వచ్చేది. ఈ గతంలో ఎవరెవరు ఏమేమి చేస్తారు, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ అన్న కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, అంటే నేను ఎవరికి పేర్లు చెప్పలే, ఇట్లా వేరే వాళ్ళు ఎవరెవరు చేసారో అదనంతా అనుభవించినారు. ఇట్లా విషయాల్లో మీరు రాజకీయం తేకూడదు అనేసి మా బిఆర్ నాయుడు గారు ఫస్ట్ డేనే రాజకీయం చేయకూడదు, రాజకీయం చేసే వాళ్ళపైన మేము కఠినమైన క్రమ జరిగిస్తామని చెప్పారు, అరెస్ట్ కూడా చేస్తామని చెప్పారు. ఇలా చేస్తే ముందిన దినాల్లో మనకి రాజకీయం ప్రభావము కొండ మీద రాకూడదు. ఎప్పుడు వచ్చినలేదు. అది టీడీపీ వచ్చిన తర్వాత మన చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడు రాజకీయం అక్కడ చేయలేదు ఈ రోజు వరకును. ఎందుకంటే హిందుత్వ ప్లస్ దేవుని పైన అంత నమ్మకం ఉంది వాళ్ళకి. నమ్మకం లేకుండా వాళ్ళు రాజకీయం చేస్తూ ఉండేది పైన ప్రభుత్వం నుంచి పెట్టి ఈ ప్రభుత్వం వరకు. దీన్ని మనం ఏం చేయాలా అనేది మీ మీడియా ఇక్కడ ఒక ప్రశ్న అడిగరి, ఇట్లా ప్రశ్నలు అడిగి ఇట్లా సమాధానాలు చేసిందనే దాన్ని అక్కడ మన మెట్లు ఎంత బాగా పెంచాలి అనేసి, అలాంటి విశ్వం చూసే అట్లా జాగాని మనము ఈ చోట్ల రాజకీయం చేయకూడదు అనేది నా ఒక అభిప్రాయము. ఆలయానికి చాలా దగ్గరగా వెళ్ళింది విమానం. ఆగమ శాస్త్రానుసారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి విమాన రాకపోకలు నిషేధం. అయినా తరచూ విమానాలు రావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. విమానాలు రావడంతో భక్తుల్లో నెలకొన్న ఆందోళన పెరిగింది. నో ఫ్లై జోన్గా తిరుమలకు ప్రకటించాలని టీటీడీకి విజ్ఞప్తి చేశారు భక్తులు. అయినా టీటీడీ పట్టించుకోలేదని భక్తులు వాపోయారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. आदित्यादि भवेद
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.